హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గత 2 డేస్గా అయితే మన కర్ణాటక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ రాసిన తెలుగు వాళ్ళు అయితే రెగ్యులర్గా అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతూనే ఉన్నారు. ఈ వీడియో తొందరగానే చేయాల్సింది, బట్ కొన్ని భయాలు అయితే వెంటాడాయి నాకు నిజంగానే. ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే చాలా చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ అవ్వచ్చు, కట్ ఆఫ్ అనేది మామూలుగా ఇవ్వలేదు, ఒక రేంజ్లో ఇచ్చాయి. ఇది ఆర్ఆర్బి పిఓకి ఇలాగే జరిగింది, ఆర్ఆర్బి క్లర్క్ కూడా ఇలాగే జరిగింది. అది ఏది నిజం, వాళ్ళు చెప్పింది నిజమా కాదా, అసలు ఏంటి సినారీ అని తెలియాలంటే మనం రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయలేక తప్పని పరిస్థితి ఒక కర్ణాటక విషయంలోనే అలా. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే చాలా మంది అభ్యర్థులు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసి అక్కడ కాంపిటీషన్ అయితే కొంచెం పెంచారని చెప్పేసి తెలుస్తుంది. కొంచెం పెరుగుంటుంది కానీ వాళ్ళు చెప్పినంత పెరిగిండదులే అని చెప్పేసి నాకైతే నమ్మకం ఉంది. దాని గురించి క్లియర్గా తెలుసుకున్నాను. 18 నుంచి పోల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్, అలాగే ఇప్పుడు మనం చెప్పే కట్ ఆఫ్ అయితే మాత్రం ఒక రికార్డ్ అయితే అవుతుంది. అయితే ఇదంతా ఎగ్జాక్ట్గా ఎంతో కరెక్ట్ అయితే మాత్రం ఇండియా మొత్తం మన యూట్యూబ్ ఛానల్ చెప్పిందే కరెక్ట్ అవుతుంది. లేకపోతే రాంగ్ అయితే ఓకే, ఇంకా మన వాళ్ళందరిది రైట్ అవుతుంది, మనది ఒక్కరిది మాత్రం రాంగ్ అవుతుంది. రైట్ రాంగ్ అయితే వచ్చేది ఏం లేదు, కానీ నా ఒపీనియన్ నేను చెప్పాలని నేనైతే పక్క అయితే ఫిక్స్ అయిపోయాను. ఇది మాత్రం పక్క. ఈ వీడియోలో నేను కర్ణాటకకు సంబంధించిన ఐబీపీఎస్ క్లర్క్ ఫిలిమ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నీట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఈ పర్ఫార్మెన్స్ దగ్గర నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి చెప్తాను చూడండి. మన అటెంప్ట్స్ ఒకసారి 60-70 అటెంప్ట్స్ వచ్చేసి 31%, అలాగే 70-80% వచ్చేసి 40%, అలాగే 80-90% వచ్చేసి 23%, అలాగే 90 అబోవ్ వచ్చేసి 6%, 5, 4, 6 ఇలా రన్ అవుతుంది పర్సంటేజ్. మీరు ఒకటి గమనించారా? ఆంధ్ర తెలంగాణ వీడియో చూసిన వాళ్ళకైతే కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. మీకు మీరు గమనించినట్లయితే ఆంధ్ర తెలంగాణలో కూడా 10 ఉంది, 90 అబోవ్ అనేది. ఇక్కడ మాత్రం 6 ఉంది. కానీ ఈ విషయాన్ని మనం పూర్తిగా పక్కా అని చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే కేవలం కర్ణాటకలో రాసిన మన తెలుగు వాళ్ళు మాత్రం ఓటేశారు. పూర్తిగా కర్ణాటక వాళ్ళందరూ మన దగ్గర మన పోల్లో కండక్ట్ అవ్వలేదు. అలాగే కర్ణాటక వాళ్ళందరూ ఎలా రాశారో కూడా మనకు తెలియదు. అలాగే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మాత్రం రాసింది మాత్రం మనకు తెలుసు. ఇంకెవరైనా పక్క రాష్ట్రం వాళ్ళు రాసి ఏమైనా కట్ ఆఫ్ని ప్రభావితం చేశారనే విషయం కూడా మనం కరెక్ట్గా చెప్పలేము నిజంగానే. కాబట్టి ఇప్పుడు మనకు అందిన పోల్ ప్రకారం అయితే 90 అబోవ్ వచ్చేసి మనకి 6% ఓటింగ్ ఉంది. దీని ద్వారానే ఎప్పుడైనా సరే మనము 90% బట్టే మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్పగలుగుతాం. పక్క స్టేట్ కాబట్టి మన ఛానల్ తెలుగు ఛానల్, కర్ణాటక ఛానల్ కాదు కాబట్టి ఈ ప్రిడిక్షన్ అనేది 50-50 ఛాన్సెస్ ఉంది. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేని సిచ్యువేషన్. చూసారు కదా, చాలా మార్పు అయితే ఉంది. 90 అబోవ్ ఉంది. ఇది కీలకమైన రోల్ అయితే ప్లే చేస్తారు. ఇక తర్వాత మనం వేకెన్సీస్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వేకెన్సీస్ ఆంధ్ర తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇంతవరకు ఇంకా 5 బ్యాంకులు అయితే రిపోర్ట్ అయితే చేయలేదు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకే బ్యాంక్ అలాంటివన్నీ ఇంకా నాట్ రిపోర్టెడ్. ఇంకా అవి పెంచవచ్చు. ఇప్పటికే వేకెన్సీస్ 457 ఉన్నాయి. ఇది నార్మల్ నెంబర్ కాదు, పెద్ద నెంబర్. అలాగే ప్రతి ఒక్క హ్యాండిక్యాప్ కేటగిరీ కావచ్చు, ప్రతి ఒక్క దేనికి కూడా పోస్ట్ లేదు అనేటట్టు అన్నిటికీ పోస్టులు కూడా కేటాయించారు. మంచి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇంకా రిపోర్ట్ చేసిన బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మంచి సంకేతమే. మరి ఎందుకు పెద్ద పెద్ద ఛానల్స్ అంత కట్ ఆఫ్ పెంచారో చెప్తున్నారు, అస్సలు అర్థం కాని పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ కంటే కర్ణాటక ఓ రేంజ్లో కట్ ఆఫ్ పెట్టారు. పూర్తిగా మనం కూడా దాన్ని రాంగ్ అని చెప్పలేని పరిస్థితి, మన స్టేట్ కాదు కాబట్టి. ఓకేనా, మీకైతే అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఎప్పుడు కూడా ఆంధ్రాకు తెలంగాణ కంటే తక్కువే మన కర్ణాటక కట్ ఆఫ్ అనేది రిపోర్ట్ అయింది. అలాగే ప్రీవియస్ 3-4 ఇయర్స్ గమనించిన, అంతకుముందు 3-4 ఇయర్స్ గమనించిన పెద్ద హై వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే లేవు. ఈసారి మాత్రం ఆర్ఆర్బి పిఓ కానీ నుంచి ఆర్ఆర్బి క్లర్క్ కానీ నుంచి ఐబీపీఎస్ క్లర్క్ వరకు అన్ని హై వెళ్తాయని అంటున్నారు. చూడాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక పక్కా క్లారిటీ అయితే మనకైతే వచ్చేస్తుంది. ఓకేనా, ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిందే యాక్యురసీ, నార్మలైజేషన్ గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక యాక్యురసీ అనేది మీ మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఎలా ఎగ్జామ్ రాశారు అనేది. యాక్యురసీ అనేది ఎప్పుడు కూడా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. 0.5 మార్క్స్ కూడా మిస్ అయిన వాళ్ళు జాబ్స్ ఎంతోమంది ఉన్నారు కాబట్టి యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా మార్క్ టెస్ట్ రాసేవాళ్ళు కానీ, మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, ఆ తర్వాత ఇంకొన్ని ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ యాక్యురసీ అయితే చూసుకోండి. మీరు పెట్టే అటెంప్ట్స్ తక్కువే అవ్వచ్చు, కానీ యాక్యురసీతో పెట్టడం. ఉదాహరణకి 18 పెడితే 17 రైట్ అవ్వాలి.
18 పెడితే 18 కూడా రైట్. అలాగా మీరు యాక్యురసీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెంచారంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. నెంబర్ గేమ్ వైపు అయితే పరిగెత్తదండి. నేను ఎక్కువ పెట్టాలి, వాడు 70 పెట్టాడు మనం 75 పెట్టాలి, ఆ పక్కన 75 పెట్టింది మనం 80 పెట్టాలి, ఈ గేమ్ అయితే పనికిరాదు. మీరు బ్యాంక్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు ఉండవలసినది ఏకైకంగా యాక్యురసీ. ఇకపోతే నార్మలైజేషన్ అనేది కొన్ని షిఫ్ట్లు అయితే డిఫికల్ట్గా రావడం అయితే జరిగింది. మరీ డిఫికల్ట్గా కాదు, ఒక రేంజ్లో ఉన్న దాంట్లో. కొన్ని షిఫ్ట్లు అయితే కొంచెంలో ఉన్నలో ఉన్నంత కొంచెం ఈజీగా అయితే రావడం జరిగింది. కాబట్టి నార్మలైజేషన్లో వాళ్ళకైతే ఎవరైతే డిఫికల్ట్ పేపర్ ఫేస్ అయితే చేసింటారో వాళ్ళకైతే కంపల్సరీ మార్క్స్ అనేవి యాడింగ్ ఉంటాయి. దీంట్లో మీకు వేరే టెన్షన్ అవసరం లేదు. నార్మలైజేషన్ అనేది ఐబీపీఎస్లో, ఆర్ఆర్బీలో, ముఖ్యంగా ఐబీపీఎస్ క్లర్క్లో ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈసారి కూడా ఖచ్చితంగా ప్లే చేస్తుందని ఖచ్చితంగా అయితే నమ్మదు. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది సేఫ్ అటెంప్ట్స్ గురించి. నిజం చెప్తున్నాను, మనము టోటల్ కర్ణాటక అభ్యర్థుల నుంచి తీసుకున్న విషయాల నుంచి అయితే మనం విషయం చెప్పడం లేదు. జస్ట్ మన తెలుగు వాళ్ళు వేసిన పోల్ ద్వారా అయితే చెప్తున్నాను. అందుకే ఈ వీడియోలో మనం చెప్పే అంశాలు 50% రైట్ అవ్వచ్చు, 50% రాంగ్ అవ్వచ్చు. రైట్ అయితే మాత్రం నిజంగా రికార్డ్ అయితే అవుతుంది. ఓకేనా? సేఫ్ అటెంప్ట్స్ అనేవి ఖచ్చితంగా కర్ణాటకలో కూడా ఒక 70 to 85 మధ్య పెట్టిన వాళ్ళు మాత్రం సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ చెప్పేంత హై కట్ ఆఫ్కి నీ చెప్పే కట్ ఆఫ్కి అయితే చాలా తేడా ఉంటుంది. దీనికి కొంచెం ధైర్యం ఉండాలి చెప్పడానికి. బట్ తప్పట్లేదు, నాకు మనసు కనిపించిందే చెప్పాలి కాబట్టి. అనవసరంగా వాళ్ళైతే చెప్పారు, మనం కొంచెం వాళ్ళకి దగ్గరగా చెబుదామనే ఆలోచన మనసులో లేదు ఈ కర్ణాటక విషయంలో ముఖ్యంగా. కాబట్టి నాకు మనసు కనిపించిందే చెప్పడానికి అయితే నేనైతే సిద్ధమైతే పడిపోయాను. ఇంకా ఫైనల్గా మనం కర్ణాటక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మన వాళ్ళు పోల్ చేసిన విధానంలో అబోవ్ 90 మీరు చూసింటారు, పోల్ 6% ఉంది. 6% ఉంది. కాబట్టి మనం ఆ పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే 80 to 90 23% ఆ పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. 70 to 80 40% దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 60 to 70%ని కొంచెం దాన్ని మనం పక్కన పెట్టినా వీటన్నిటి మనం దృష్టిలో పెట్టుకొని ఒక క్యాలిక్యులేషన్ రావాలి. కాబట్టి చెప్తున్నాను, ఇంతవరకు ఏ ఛానల్ కూడా తక్కువ చెప్పలేదేమో, మేబీ మన ఛానల్ అయ్యి ఉండొచ్చు. అరౌండ్ 70, నిజంగానే చెప్తున్నాను, అరౌండ్ 70 అనే నా గట్ ఫీలింగ్. తప్పవచ్చు, కానీ నేనేం చేయలేను. పక్క ఛానల్లో 82 84 పెట్టేశారు అని చెప్పాను, నా మనసు రాలేదు. ఎందుకంటే పర్ఫార్మెన్స్లో మనం పోల్ బేస్ చేసుకుని ఇంతవరకు వీడియోలు చేసాం నిన్న మొన్న. ఈరోజు పోల్ని బేస్ చేసుకోకుండా వాళ్ళ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం వీడియో చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వీడియో మనకు అవసరం లేదు. కాబట్టి మనం పెట్టిన పోల్ ప్రకారం చూస్తే, మన అభ్యర్థులు మనకి ఇచ్చిన రిప్లైల ప్రకారం చూస్తుంటే ఎటువంటి పరిస్థితులలో అరౌండ్ 70 మించదేమో అని చెప్పేసి నాకైతే గట్టిగా అయితే అనిపిస్తుంది. ఒకసారి మీరైతే ఈ విషయాన్ని గురించి అయితే ఆలోచించండి. నేను చెప్పాను కదా ముందే, మన స్టేట్ కాదు, పక్క స్టేట్, పక్కా ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఉన్న పోల్లో మీరు ఓట్ చేసిన విధానాన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే వేకెన్సీస్ పరిగణలోకి తీసుకుని, అలాగే పేపర్ డిఫికల్టీస్ని పరిగణలోకి తీసుకుని చెబుతున్న విషయమే. ఈ విషయాన్ని మీరు దయచేసి సీరియస్గా తీసుకోవద్దండి. మీరు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అయిపోండి. మీ మీద మీకు గట్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు. జస్ట్ మనం చెప్పాలి కాబట్టి, కర్ణాటక వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. అలాగే మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ చాలామంది పోల్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు. చెప్పాను కదా, ఈ పోల్లో ఉంటుంది అది కూడా. ఎందుకంటే కర్ణాటకలో పూర్తిగా పోల్ చేయలేరు, అలాగే మహారాష్ట్రలో పూర్తిగా పోల్ చేయలేరు, తమిళనాడులో పూర్తిగా పోల్ చేయలేరు. మీరు సబ్స్క్రైబర్లు అంటే నాకు ఫ్యామిలీ మాదిరి. మీరు చెప్తాను, నేను వెంటనే పోల్ కండక్ట్ చేయొచ్చు, కానీ దానివల్ల వచ్చే లాభం ఏంటి? శూన్యం. దయచేసి ఈ విషయాన్ని మీరైతే అర్థం చేసుకోండి. మనం ఆ పోల్ కండక్ట్ చేయడం వల్ల ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఓకేనా? ఈ కర్ణాటక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి నేను చెప్పిన అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారు లేదా, లేకపోతే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.